ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. రాశి చక్రములన్నిటిలో కల్లా చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటి రాశి మకర రాశి. దాని గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. అందులో ఈ మకర రాశి గోటుగా లేకపోతే క్రొకడైల్గా ఈ విధాలుగా తెలియబడుతుంటుంది అనేటువంటి విషయం చదువుకున్నాం. చదువుకొని మనం ఉన్నటువంటి పాయింట్ ఏమిటంటే మకర ఎండ్ ఆఫ్ ది క్రొకడైల్స్ అన్నారు. The keynotes of this sign are all indicative of a crystallization process. The concerning faculty of Capricorn can be considered in several ways. Number one, first of all, Capricorn is an earth sign, and in it we have expressed the denser point of concrete materialization of which the human soul is capable. డెన్సర్ మేనిఫెస్టేషన్ అంటుండే దానికి ఇది చిహ్నంగా చెప్పారు. ఏంటంటే ఇది భూతత్వపు రాశి. భూతత్వపు రాశి భౌతికత్వం అంటుండేది ఏర్పడుతోంది. సోల్ యొక్క మేనిఫెస్టేషన్, సోల్ యొక్క వ్యక్తీకరణము అంటుండేది మనకి భౌతిక లోకాల్లో మనం చక్కగా దర్శించుతాం. కనుక దానికి చిహ్నంగా మకర రాశి అనేటువంటిది వర్తిస్తోంది. The first Adam. In this sense, Capricorn holds in itself the seeds of death and finality, the death which takes place finally and eventually in Pisces. Ponder on this. Final death takes place in Pisces. The seeds of death starts in Capricorn. Capricorn అనేటువంటిది ఏమిటంటే 9వ రాశి తర్వాత వచ్చేటువంటిది 10వ రాశి. 9 తర్వాత ఉండేటువంటిది వేరు, 10 అంటున్నది వచ్చేటికి ఈ 9 ఉండదు. ఈ 9 ఉండకుండా 1, 0 వచ్చేస్తాయి. అంటే ఇక్కడ 10వ దానికి వచ్చేటికి ఏమవుతాడంటే జీవుడు, వీడు పురుషుడు ప్రకృతి దానికి చిహ్నంగా తయారవుతాడు భూమి మీద. అంతకుముందు ఇవన్నీ కూడా దాటుకుంటూ వస్తున్నట్టుగా పర్సనాలిటీ ఆస్పెక్ట్స్ వీటన్నిటిలో ఇలా వస్తున్నవాడిగా ఉంటున్నటువంటి వాడు 10వ సంఖ్యకు వచ్చేటికి వీడు ఉండడం అనేటువంటిది ఉండదు. వీడు కాక పరమాత్మ అనేటువంటి వాడి యందు వీడు మేల్కాంచి ఉండడం అనేటువంటిదిగా ఉంటుంది. అంతకుముందు వాడు ఉన్నాడు అనేటువంటి విషయం తెలిసి ఉంటాడు అంతే. కానీ ఇప్పుడు ఉండేటువంటి స్థితి ఏంటంటే వాడు వేరుగా లేడంటే వాడు వీటిలో భాగంగా ఉంటున్నాడు, వీడు వాడిలో భాగం అయిపోయాడు అనేటువంటి విషయంగా వీడు తెలియబడుతూ ఉంటాడు. అది స్టార్ట్ అయ్యేది మీకు మకర రాశి, అది పరిపూర్ణత చెందేది మీకు మేన రాశి. మేన రాశికి వెళ్ళేటికి ఇక పురుషుడు అనేవాడు ఉండడు, ఇంక ఉండేది ఈశ్వరుడు ఒకడే. పురుషుడు అంటే వీడు జీవుడు, జీవుడు అనేవాడు ఉండడు, ఇంక ఉండేది ఈశ్వరుడు ఒకడే. అది పూర్తిగా లయస్తుంది. అంటే జన్మ రావడం జన్మ పోవడం ఇవేమీ ఉండవు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత. అంటే వచ్చిపోవడం అంటే కూడా వాడికి తెలియకుండా జరిగేటువంటి విషయంగా ఉంటుంటుంది. దట్ ఈస్ కాల్డ్ ది స్టేట్ ఆఫ్ పైసెస్. సో దానికి బీజములు మనకి మకర రాశిలో ప్రారంభమవుతాయి చెప్తున్నా. When crystallization has reached a certain degree of density and so-called hardness in it, it is easily
shattered and destroyed, and man born in Capricorn then brings about his own destruction. So ఎప్పుడైతే when crystallization has reached a certain degree of density, భౌతికత్వం అంటున్నది ఎప్పుడైతే రూపం కట్టుకుంటూ ఉంటుందో క్రిస్టలైజేషన్, భౌతికత్వం ఘనీభవించడం అంటున్నది జరుగుతున్నప్పుడు a certain degree of density, so-called hardness, it is easily shattered and destroyed, and man born in Capricorn then brings about his own destruction. So it is easily shattered and destroyed. భౌతికత్వం అంటున్నది ఏర్పడిందంటే దానికి మళ్ళీ ఒకనొక రోజు అది డిస్ట్రక్షన్ అంటున్నది కూడా కారణం, అది విడిపోవడం అంటున్నది జరుగుతుంది. దేహం దాల్చినటువంటి దేహం వదిలేయడం అంటున్నది ఎలా అయితే మనం చెప్తాం, అలా భౌతిక రూపం ఏర్పడినటువంటిది ఆ రూపం పోవడం అంటున్నది కూడా అంతే విషయంగా చెప్తున్నారు. అది జరుగుతున్నప్పుడు అది మకర రాశిలో జీవుడిగా పుట్టినటువంటి వాడు వీడు దాని నుంచి అప్లిఫ్ట్ అవడం అనండి, లేదా దాని నుంచి ఉన్నత స్థితికి చేరడానికి వీడికి ఇక్కడ ఇనిషియేషన్ అంటే జరుగుతుంది. దాన్నే ది డెత్ ఆఫ్ థింగ్స్, ద సీడ్ ఆఫ్ ది డెత్ ఆఫ్ థింగ్స్ గా మనకు చెప్పారు. దెన్ బ్రింగ్స్ అబౌట్ హిస్ ఓన్ డిస్ట్రక్షన్. దిస్ ఈజ్ డ్యూ టు హిస్ ఫండమెంటల్లీ మెటీరియలిస్టిక్ నేచర్ ప్లస్ ది బ్లోస్ ఆఫ్ ఫేట్. ఫండమెంటల్లీ మెటీరియలిస్టిక్ నేచర్, మెటీరియలిస్టిక్ నేచర్లోనే అది ఉంది. ప్రతి భౌతికంగా ఉన్నటువంటి పదార్థములో అది పుట్టింది అంటే అది మళ్ళా అది డిస్ట్రాక్ట్ అవ్వబడటం అంటున్నది ఆ గుణంలోనే ఒకటది. whenever you say physical, it has the tendency of getting distracted. అది మనకు మకర రాశిలో జరిగేటువంటి, మకర రాశిలో దాని యొక్క సీడ్లింగ్ అంటుండే జరుగుతుంది. దాని యొక్క విత్తనం అంటే అది డిస్ట్రాక్షన్ అవ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాటు దాంట్లో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినటువంటి వాడు వీడు blows of fate, which are the eminence of the law of karma. Blows of fate, కర్మ వాడి యొక్క కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి, అంటే అది సృష్టిలో ఎన్నాళ్ళు ఉండాలో అన్నాళ్ళు ఉంటుంది, ఎప్పుడు అది విడిపోవాలో అప్పుడు అది విడిపోవడం అనేటువంటిది ఒకటి. ప్లస్ అది ఏర్పడింది అంటే అది డిస్ట్రాక్ట్ అవ్వాలి. అంటే కొన్ని 10 రోజులు ఉంటాయి, కొన్ని నెల రోజులు ఉంటాయి, ఈ తేడాలు ఉంటుంది కానీ బట్ ఇట్ విల్ గెట్ డిస్ట్రాక్టెడ్. దట్ ఈస్ నో డౌట్. whenever it is physical, it will on one day it loses its dense nature. అది బాగా గుర్తుపెట్టేసుకోవాలి. ఇది శాశ్వతము, ఇది నిత్యము అన్నటువంటిది అనుకున్నప్పుడల్లా మానవుడు బోధపడుతున్నాడు. గురించి ఇది శాశ్వతం, ఇది నిత్యం కాదు, దీనికంటూ ఒక ముఖ్యమైనటువంటి రోల్ ఉంది ఈ భూమి మీద. అది నిర్వహణ అయిపోయిన తర్వాత అది విడిపోతుంది. విడిపోవడం అంటున్నది దట్ ఈస్ ఇన్ఎవిటబుల్. ఇన్ఎవిటబుల్గా చెప్పబడేటువంటి విషయమునందు వీడు మేల్కొల్పింపడ్డం అంటుండే దాన్ని ఏమన్నారంటే ఉపదేశము అన్నారు. అది వీడికి మకర రాశిలో జరుగుతుంది. అది పరిపూర్ణత చెందింది మేన రాశి. అయితే ఇది ప్రతిది కూడా ఒక రోజు ప్రారంభమైతే కరెక్ట్గా 10వ రోజుకి అన్నీ పడిపోవడం అంటుండే జరగట్లేదు. కొన్ని 4వ రోజుకి, కొన్ని 5వ రోజుకి, కొన్ని 7వ రోజుకి, కొన్ని 9వ రోజుకి, కొన్ని 10వ రోజుకి ఇలా జరుగుతుంది. ఇది దేని మీద ఆధారపడుతుంది అంటే చోట్ల లా ఆఫ్ కర్మ అంటున్నది అవుతుంది. ఆ లా ఆఫ్ కర్మ అనుసరించి ఇది ఎప్పుడు వెళ్ళిపోవడం అంటున్నది డిసైడ్ అవుతాం. వెళ్ళిపోవడం మాత్రం ఖచ్చితం, అది చెప్తున్నారు. అది మకర రాశి వచ్చేస్తుంది. అగైన్ అండ్ అగైన్ ఏ సర్టన్ మెజర్ ఆఫ్ కాంక్రీట్నెస్ ఈజ్ అచీవ్డ్ ఓన్లీ అగైన్ టు అండర్గో డిస్ట్రక్షన్ ప్రేయర్ టు ద రిలీజ్ ఆఫ్ ద లైఫ్ అండ్ రీబిల్డింగ్ ఆఫ్ ది ఫామ్. ఇది మళ్ళా భూమి మీద పుడుతుంటుంది. పునరపి జననం పునరపి మరణం, అలా భూమి మీద పుడుతుంటుంది. ఎందుకంటే టు అండర్గో డిస్ట్రక్షన్, పుట్టింది అంటే ఇట్ విల్ గెట్ డిస్ట్రాక్టెడ్. హెడ్ అండ్ టైల్ అన్నారు, అది డిస్ట్రక్షన్. ప్రేయర్ టు ద రిలీజ్ ఆఫ్ లైఫ్ అండ్ ది రీబిల్డింగ్ ఆఫ్ ద ఫారం. ఎన్నాళ్ళు జరుగుతుంటుందంటే ఒక ఫారం రీబిల్డ్ అవ్వాలండి. అది రీబిల్డ్ అయ్యేంత వరకు ఇది ఇలా జరుగుతుంది. మళ్ళీ పుడుతుంటాడు, మళ్ళీ పోతుంటాడు, మళ్ళీ కుటుంబము దీనిలో ఈ బంధము వీటిలో అలా ఏర్పడుతుంటాడు. బంధం అందా సరే మళ్ళీ అక్కడే పుట్టు అంటాడు, మళ్ళీ వాళ్ళ మధ్యలోనే పుట్టిస్తుంటాడు. అదే జరుగుతుంటుంది, మళ్ళీ అదే జరుగుతుంది. బంధాతీత స్థితి వీడికి వచ్చేంత వరకు వీడు ఎక్కడ వాళ్ళ చుట్టూ తానే పుడుతూ ఉంటాడు. ఒకనొక రోజు వీడిలో రీబిల్డింగ్ ఆఫ్ ద ఫారం అటువంటి స్థితి వస్తుంది. అప్పుడు దాన్ని జన్మరాహిత్యం అది వచ్చేస్తుంది. వీడు దేహం దాల్చవలసినటువంటి అవసరం ఉండదు. ఇది తర్వాత సెకండ్లీ ద క్యాప్రికార్న్ ఈజ్ ఎవర్ ద సైన్ ఆఫ్ కంక్లూజన్ అండ్ ఆఫ్ దిస్ ద మౌంటైన్ టాప్ ఈస్ ఫ్రీక్వెంట్లీ
though not always the symbol, for it makes the point beyond which further ascent in any particular lifestyle is not possible. It is conclusion. మకర రాశికి వచ్చేటికి ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ కంక్లూషన్. ఇంకా వచ్చేటికి అయిపోయింది, ఇంకా ఎనఫ్. వీడు ఏ కారణంగా అయితే వీడు జన్మ తీసుకున్నాడో ఆ కారణం పరిపూర్ణత చెందింది. ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ కంక్లూషన్. కంక్లూడ్ అయిపోయింది ఇంకా. సో ఎప్పుడు జరుగుతుంది? ఉత్తిష్ట నరసార్దూలా కర్తవ్యం దైవమా. వీటిలో ఎప్పుడైతే దైవమునందు వీడు మేలు కల్పింపబడతాడో, దట్ మీన్స్ వీడు జీవుడుగా ఉండడం మానేస్తేనే దైవమునందు మేలు కల్పింపబడడం జరుగుతుంది. జీవుడుగా ఉంటున్నంత వరకు దైవమునందు మేలు కాంచేట అంటే దైవము వీడు వేరువేరుగా చూసుకుంటున్నాడు కాబట్టి వీడు మేలు కల్పింపబడినట్టు కాదు. మేలు కల్పింపబడినటువంటి వాడికి ఎలా ఉంటుంది అంటే దైవ దర్శనం ఉత్తిష్ట నరసార్దూలా కర్తవ్యం దైవమానికం. అంతకు ముందు వేరు, అప్పుడు ఆ తర్వాత వేరు శ్రీరాముడు. ఆ శ్లోకం నాకు ముందు శ్రీరాముడు వేరు, ఆ శ్లోకం తర్వాత శ్రీరాముడు అడుగులు పడ్డాయి. ఆయన అవతార పురుషుడుగా ఆయన చేయవలసినటువంటి కార్యక్రమానికి అక్కడి నుంచి అడుగులు పడుతూ వెళ్ళి అక్కడి నుంచి అదేదో బల శక్తులు తీసుకున్నాడు, వాళ్ళు రాక్షసులు చంపేశాడు, వెళ్ళాడు, వివాహం చేసుకున్నాడు, సీతాదేవిని వివాహం చేసుకుని వచ్చి అది అక్కడి నుంచి పడింది అనమాట. అంతకుముందు శ్రీరాముడు వేరు, మామూలుగా ఉన్నాడు అంతే. సో ద చేంజ్ హ్యాపెన్స్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది క్యాప్రికార్న్. అది చెప్తున్నాను. It marks the point beyond which further ascent in any particular lifestyle cycle is not possible. So it is a plane of conclusion అన్నారు. మౌంటైన్ టాప్ అన్నారు. మౌంటైన్ టాప్ అంటే కొండ ఎక్కేసాడు. కొండ ఎక్కేసిన తర్వాత ఇంకా ఎక్కడానికి ఏముంది? ఏం లేదు. తిరుమల కొండ ఎక్కాడు. ఇంకా ఎవరైనా దర్శించాలంటే ఇక్కడ అంటే ఎవరు లేరండి. కొండ ఎక్కంటే నీకు స్వామి దర్శనం అయితేనే నువ్వు కొండ ఎక్కగలుగుతావు, లేకపోతే లేదు. బాగా గుర్తుపెట్టుకో. ఒకడు అంటే ఒక ఎగ్జాంపుల్ జరిగిన విషయం చెప్తా. తిరుమల కొండ ఎక్కడానికి వాళ్ళు పాపం చాలా ఇది చేశారు. అయితే దర్శనానికి వాళ్ళకి ఎక్కడ టికెట్లు ఏం దొరకలేదు. చాలా చాలా బిజీగా ఉంది. ఎక్కడ ఎన్ని రికమెండేషన్లు వాడినా దర్శనానికి టికెట్లు దొరకలేదు. సరే ఏమైతే అది అయిందని చెప్పి వాళ్ళు కొండ ఎక్కడానికి అయితే మొదలెట్టుకున్నాడు. కొండ ఎక్కాడు. కొండ ఎక్కిన వాడికి మామూలుగా దర్శనంలోకి వదులుతారు, అది వేరే విషయం. కానీ కొండ మీద విపరీతమైన రష్, వీళ్ళకేమో ఏదో అంత టైం లేదు, అలా ఏదో ఉంది. కొండ ఎక్కేట అంటే వాళ్ళకి దర్శనం అయినట్టే. ఎంత లోపల వాళ్ళు కొండ ఎక్కారు, లాస్ట్ ఇంకా కొండ మీదకి వెళ్ళారు. వెంటనే వాళ్ళకి ఫోన్ వచ్చింది, మీరు పలానా వాళ్ళని వెళ్ళి కలవండి, వాళ్ళు మనం దర్శనానికి తీసుకెళ్ళిపోతారు. దట్ మీన్స్ ఇట్ ఇస్ ద ప్లేన్ ఆఫ్ కంక్లూషన్. అక్కడికి వెళ్ళాట అంటే చాలు, హీ విల్ గెట్ దర్శనం. దట్స్ ఇట్. అది. సో క్యాప్రికార్న్ అన్నటువంటిది ప్లేన్ ఆఫ్ కంక్లూషన్ అన్నారు. ఇట్ ఇస్ ద మౌంటైన్ టాప్ అన్నారు. ఇప్పుడు కొండ ఎక్కాటంటే ఇంక అంతే, అది ఫినిష్. So Capricorn is therefore the sign of what has been called historically periodic arresting. Progress becomes impossible under the existing forms, and there has to be the descent into the valley of pain, despair, and death before a fresh attempt to scale the heights takes place. So another periodic arresting, another then historically called periodic arresting. So periodic arresting అంటే ఏమిటి అంటే వీడిలో దాన్ని ఇక్కడ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే వీడిలో ఎప్పుడైతే కనుక ప్రోగ్రెస్ బికమ్స్ ఇంపాసిబుల్ అండర్ ద ఎగ్జిస్టింగ్ ఫార్మ్స్. ఇలానే ఉంటున్నామట, సిటీలోనే ఉంటున్నాడు, పొద్దున్న లేస్తున్నాడు, ఏదో డ్యూటీకో బిజినెస్కో దేనికో పోయేస్తున్నాడు, రాత్రి అడిగి ఇంటికి చేరుతున్నాడు, ఏదో ఇంకా వీలైతే కొంచెం ఏదో అప్పుడప్పుడు ఇంట్లో దండం పెట్టుకుంటున్నాడు, ఇంత మించి వీడేం చేయట్లేదు. ఇలానే ఉంటుంటే వీడికి ఇది వస్తుందంటే రాదు. అట్లా కాదు. ఎప్పుడైనా సరే జీవితంలో ఒక్కసారి అయినా సరే వీడు కొండ ఎక్కాలి, వీడు అది చేయాలి ప్రతివాడు. అదే దాన్ని ఏమన్నారంటే ప్రతివాడికి కూడా లైఫ్లో కొన్ని ఎదుర్కోవాలి వాడు, కొన్ని చెయ్యాలి వాడు. దాన్ని ఏమంటున్నారంటే ఇక్కడ to descend into the valley of pain has to be the descent into the valley of pain, despair and death before a fresh attempt to scale the heights takes place. ఇప్పుడు ఫ్రెష్ అటెంప్ట్ టు హైట్ అంటే వెళ్ళాలి అంటే వీడికి పెయిన్ ఫీల్ అవ్వాలి, డిస్పైర్ ఫీల్ అవ్వాలి, డెత్ వీడు క్రాస్ చేయాలి. ఈ మూడు వీడు చేయకుండా వీడు నెక్స్ట్ అటెంప్ట్లోకి వీడు వెళతాడంటే కుదరదు, వెళ్ళలేడు వీడు. అందు నుంచి సాధకుడుగా ఉంటున్నటువంటి వాడికి
పెయిన్ ఉండడం అనేటువంటిది చాలా కామన్ థింగ్. అదేం పెద్ద విషయం ఉందండి, అందులో ఏం లేదండి అంటే. సో పెయిన్ లేకుండా వీడికి అంటే బాధ అంటే ఏంటంటే కష్టం అంటున్నది లేకుండా వీడు కొండ ఎక్కాలి అంటే కుదరదు. కష్టం లేకుండా కొండలు ఎక్కగలుగుతాడు? ఆయన నామస్మరణ చేసుకుంటూ కొండ ఎందుకు ఎక్కుతాం అంటే, కష్టం అంటున్నది ఎక్కడా కూడా వీడికి తెలియకుండా ఉండడానికి ఆయన నామస్మరణ చేసుకుంటూ కొండ ఎక్కుతాం. మామూలుగా 4 అంతస్తుల బిల్డింగ్ ఉంది. పైన ఏదో ఫంక్షన్ పెట్టారు. ఎక్కండి, ఎంతమంది ఎక్కుతారో చూస్తాం. ఓ నలుగురు ఎక్కుతారో, 10 మంది ఎక్కుతారో. మిగిలినోళ్ళు అబ్బా మేము అంత పైకి ఎక్కలేము సార్. మేము ఇక్కడి నుంచి మేము ఆశీర్వదిస్తాం, లేదా ఇక్కడి నుంచే మేము మీకు టాటా చెప్పేస్తాం అంటారు, వెళ్ళిపోతారు అందరూ. ఎవడు రాడు, లిఫ్ట్ పెట్టలేదంటే అక్కడ. కానీ కొండ మరి 7 కొండలు మరి ఎలా ఎక్కేస్తున్నారంటే ఆయన నామస్మరణ చేసుకుంటుంటే ఆ బాధ అనేటువంటిది తెలియదు. సో పెయిన్ ఈస్ కామన్. పెయిన్, డిస్పైర్ అండ్ డెత్. The attempt today to climb Mount Everest is amazingly symbolic. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం అంటున్నది చాలా అంటే అది ఎక్కాలి అటువంటి విషయంగా చాలామంది ప్రయత్నం చేస్తున్నారు చూసారు. అది మాకు చాలా సంతోషం అంటున్నారు జోగులు గారు. ఎందుకండి మౌంట్ ఎవరెస్ట్ మీద ఏంటంటే ఏం లేదు, ఒక ఉత్తమైనటువంటి స్థానం చేరుటకు జీవుడు ప్రయత్నం చేస్తున్నాడు చూసారు. ఆ పాయింట్ ఆఫ్ థింకింగ్ ఇస్ రిక్వైర్డ్. ప్రతి వాళ్ళలోనే ఏదో ఇలా ఉన్నా ఇలా చాలండి అనుకోవడం కన్నా ఆ కొండ శిఖరం ఎక్కాలి, అది పైన ఏముందో చూడాలి, నేను కూడా ఒకసారి వెళ్ళి అక్కడ నుంచుని ఫోటో దిగాలి అంటే భావంతో వీడు వెళ్తున్నాడు చూసారా. ఆ ఎక్కాలి, చేరాలి అనేటువంటి భావం చాలా అవసరం సాధనలో. Whose height has hitherto defeated all efforts. And this is the matter of moment and of interest when humanity emerges into the light and later glory of the new civilization. They will at the same time conquer this last remaining summit. They will conquer that which is of the densest materiality and which is the consummation of earthly grandeur will remain, but it will be beneath the feet of humanity. It will remain, but it will be beneath the feet of humanity. అంటే ఏంటిది గ్రాండర్ అంటే సృష్టి ఇదంతా కూడా చాలా వైభవత్వము, చాలా ఇది కలిగినటువంటిది. సృష్టి ఎటువంటిది దీంట్లో అంటే మయసభ అన్నది ఎటువంటి వాడైనా సరే దీంట్లో అలా వీడిని అట్రాక్ట్ చేసేస్తున్నాడు. ఎంతో వైభవత్వం కలిగి ఉన్నటువంటిది సృష్టి. Consummation of earthly grandeur will remain, that which is of the densest materiality and which is the consummation of earthly grandeur will remain, but it will be beneath the feet of humanity. It will be beneath the feet of humanity. అంటే వీడు ఎప్పుడైతే అది ఎక్కడ ఉంది, భూమి ఇదంతా కూడా వీడు ఫీట్ ఆఫ్ హ్యుమానిటీకి కింద ఉంది. అది తెలుసుకోండి. ఏంటి దీన్ని బట్టి తెలుసుకోవాల్సినటువంటిది, సృష్టిలో మనం ఏదైతే చూస్తున్నామో అదంతా కూడా క్రింద లోకాలకు సంబంధించినటువంటి దానికన్నా ఉత్తమమైన లోకముల్లో మానవుడికి అర్హత లేదా మానవుడికి దానికి కావాల్సినటువంటి సామర్థ్యము సాధించుకున్నటువంటి వాడు మానవుడు. అందురించి ఇవన్నీ దేనికి అంటే కేవలం చూసి ఆనందించడానికి. మీరు వెళ్ళవలసినటువంటి గమ్యం వేరు, అది తెలుసుకోండి. అదే ఇట్ ఆల్ రిమైన్స్ ఎట్ ద ఫీట్ ఆఫ్ హ్యుమానిటీ అని. సృష్టి ఇదంతా కూడా చక్కగా ఆనందించండి, చక్కగా చూడండి. అవన్నీ చుట్టూతో ఉన్నటువంటి ప్రకృతిని చూస్తూ కొండెక్కండి, అంతవరకే. చాలా బాగుందండి అని అనుకుని ఇక్కడ ఉండిపోదాం అని ఎవడో ఎలా అయితే అనుకోడో అంతా చూడడానికి ఎంజాయ్ చేయండి అంతే. కొండెక్కడానికి ఆ చుట్టూ వాతావరణం అంతా కూడా చాలా చక్కగా పెట్టారు. అది అంతకు మించి ఇది మన సొంతం చేసుకుందామనో ఇదేదో చేసుకుందాం అనుకుంటే మానవుడు పతనం చెందుతాడు. తర్వాత థర్డ్ పాయింట్, Capricorn is, as a consequence of all the above, the sign in which is inaugurated a new cycle of efforts. Whether the effort is in connection with the individual man or with the initiate, effort, strain, struggle, the fight with the forces native to the underworld or to the strenuous conditions entailed by the test of discipleship or initiation. Test of discipleship. వీడు అన్న కొండెక్కుతాడా, స్వామి దర్శనం నిజంగా చేసుకోవాలి ముందా, లేదా ఊరికనే కబుర్లో మాటలు కాడా వీడు? ఏంటి వీడి సంగతి? ఎందుకంటే భౌతికమైనటువంటి ప్రపంచం, ఈ భౌతికమైనటువంటి సృష్టిలో పనిచేసేటువంటి వాళ్ళని ఏమన్నారంటే అసురులు అన్నారు. వాళ్ళు వీడిని ఇలా ఈ లోకాల్లో ఇలా లాగేస్తుంటారు. వాళ్ళు ఎవడో ఉదాహరణకి తిరుమల టికెట్ దొరికింది, వీడు వెళదాం అనుకున్నాడు. ఇతరప్పుడు ఎవడో పెద్ద బిజినెస్ డీల్ ఏదో పెట్టాడు అనుకోండి. మరి కొండ ఎక్కడం ముఖ్యమా లేదా బిజినెస్ డీల్ మాట్లాడుకొని ఏదో సెటిల్ చేసుకుని అప్పుడు కొండ ఎక్కుదాం అనుకోవడం కరెక్టా అంటున్న దానిలో పడిపోతారు కొందరు.
అంటే ఈ భౌతికమైన ప్రపంచం వాళ్ళని అలా లాగేస్తుంటుంది అనమాట. ఇదేదో ముఖ్యమైన పని ఉంది కదా, ఈ పని అయ్యాక అప్పుడు తిరుమలకు వెళ్దాం, ఆలోచిద్దాం, చిన్నలు ఆలోచిద్దాం, ఏమైంది ఇప్పుడు అర్జెంట్ ఏముంది, మనకు ఉన్నాయి కదా సత్యనారాయణ స్వామి వ్రతం కథలు. వాడు సంతానం కలిగితే వ్రతం చేస్తా అనుకున్నాడు, సంతానం కలిగింది, ఇప్పుడే అర్జెంట్ ఏముంది, తర్వాత చేద్దాం, తర్వాత 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 అలా వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా ఏది ముఖ్యమో దానికి ప్రధానమైన స్థానం ఇచ్చేయాలి, మిగిలిన పక్క పెట్టడం ముందు అది చేసేయాలి. అంటే వీడికి ఇవన్నీ కూడా పరీక్షలుగా ఉంటాయి, పరీక్షలుగా ఉంటాయి. అంటే వీడు అటు వెళతాడా ఇటు వెళతాడా, అది పరీక్ష. వాడికి డిసైపుల్షిప్గా ఉండేటువంటి వాడికి ఇవన్నీ పరీక్షలు, వేరేటువంటి వాడికి కాదు. ఇది డిసైపుల్గా ఎవడైతే ఉంటున్నాడో వాడు సాధనగా వాడి జీవితం గడుపుతున్నప్పుడు ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో ఉండేటువంటి ఆకర్షణకు వాడు లోనైపోతున్నాడా, లేదా తద్భిన్నముగా అడుగు వేయగలుగుతున్నాడా, ఇది వాడి పరీక్ష. సో టెస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అండ్ ఇనిషియేట్స్ అని అన్నారు. అంటే ఏ లెవెల్లో ఉండేటువంటి వాడికి ఆ లెవెల్లో పరీక్షలు ఉంటాయి. జస్ట్ పిహెచ్డి లెవెల్లో మీకేం పరీక్షలు ఉంటాయి సార్, మీరు రాసి చూడండి, మీరు సెకండ్ క్లాస్ ఎగ్జామ్ ఎంత కష్టంగా ఇస్తారో పేపర్ అంటాడు, వాడు నవ్వుతాడు. వాడు పిహెచ్డి లెవెల్లో వాడుకుంటేటువంటి పరీక్షలు వాడుకుంటారు. ఒకటేసారి 10 మంది గురించి ప్రశ్నలు ఇస్తుంటారు, ఉన్నవి లేనివి ఏవో అడుగుతుంటారు, మరి అవన్నీ వాడు ఆన్సర్ చేయాలి అక్కడ వచ్చి, అప్పుడే వాడికి డిగ్రీ దొరుకుతుంది పిహెచ్డి. కనుక ఇనిషియేట్ లెవెల్లో ఉండేటువంటి పరీక్షలు వేరుగా ఉంటాయి, డిసేబుల్షిప్లో ఉండేటువంటి పరీక్షలు వేరుగా ఉంటాయి. దీస్ ఆర్ డిస్టింక్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్యాప్రికార్న్. ఇవన్నీ కూడా క్యాప్రికార్న్ వల్ల జరిగేటువంటి డిస్టింక్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్యాప్రికార్న్. నువ్వు వివాహం చేసుకోవాల్సినది చేసుకుని ఈ భరత భూమిని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత నీది, నువ్వు స్వీకరించు అని చెప్తారు. నో అంటాడు ఆయన. ఎందుకంటే నేను ఆల్రెడీ మాట ఇచ్చేసాను, అది కుదరదా అంటాడు. దానికి దిగి ముందుకు నడిచినటువంటి వాడు వేదవ్యాసుడు వారు. తల్లి యొక్క వాక్కుని ఆయన శిరసాయించి దానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసి పెట్టాడు ఆయన, భరత భూమిలో రాజ్యాలు ఏర్పడ్డానికి. కనుక అది ఏ లెవెల్లో ఉండేటువంటి వాడికి ఆ లెవెల్లో ఎగ్జామ్స్ ఉంటాయి వాళ్ళకి. అది మన లెవెల్లో ఉండేటువంటి వాడు మనకి ఎగ్జామ్స్, ఇదే ఎగ్జామ్స్ చాలా ఎక్కువ, వాళ్ళ లెవెల్లో ఉండేటువంటి ఎగ్జామ్స్ వాళ్ళకు ఉంటాయి. ఇవన్నీ కూడా క్యాప్రికార్న్ వల్ల ఇవన్నీ జరుగుతుంటాయి. అది మనకు ప్రధానంగా 3 పాయింట్స్గా మనకు చెప్పారు. In the ancient days, as you may perchance have heard, there were only 10 signs, and at that time Capricorn marked the end of the zodiacal. ఒకనొక సమయంలో ఏన్షియంట్ డేస్, సనాతన పూర్వ కాలంలో 12 రాసులు లేవండి, 10 రాసులే ఉన్నాయి అప్పుడు. అంటే ఏంటి, అక్వేరియస్ ప్రైసెస్ లేవు, క్యాప్రికార్న్ తోటి రాశి చక్రం ఎండ్ అయిపోయింది. Zodiacal wheel and not Pisces as it is at this time the case. The two signs, Aquarius and Pisces, were not incorporated in the signs for the simple and sufficient reasons that humanity should not respond to their popular influences. The vehicles of contact and the mechanisms for responses were not adequately developed. Responses for vehicles were not adequately developed. సో ఈ లోకాల్లో ఇలా జీవించడం, ఇలా ఉండిపోతుండేవాడు మానవుడు. ఇప్పుడు వెహికల్ దేనికి రెస్పాండ్గా వెళ్ళాలనేటువంటి విషయంలో ఇప్పుడు పెద్దగా ఉండేది కాదు. ఈ భౌతికమైనటువంటి సృష్టిలో ఇలా జీవించడం అంటున్నదిగా వెళుతుండేది. అలా ఉన్నప్పుడు ఇప్పుడు కేవలం 10 రాసులే, 12 రాసులు లేవు అప్పట్లో. Respond to their peculiar influences, the vehicles of contact and the mechanism for which were not adequately developed. Originally, there were 8 signs, then there were 10, and now 12. దానికన్నా ఇంకా ముందు 8 ఉన్నాయండి. తర్వాత కొంతకాలానికి 10 ఏర్పడ్డాయి, ప్రస్తుతం 12 రాసులు ఏర్పడ్డాయండి అని చెప్తున్నారు వాళ్ళు. ఏంటో చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్, ఇన్ లెమోరియన్ డేస్, during the early period of animal man and before humanity appeared on earth, in the interim period of development, 8 signs influenced the planet, the plant and the kingdoms of nature found upon it. There were no response to the influence of Leo and Virgo. The mystery of the Sphinx did not exist, and these 2 signs were not then part of the zodiacal wheel. Then individualization took place, and the seed of Christhood was planted in man, and these 2 signs began to influence humanity, and gradually the influence was recognized, and the zodiac was then known to have 10 signs. మొట్టమొదట్లో ప్లాంట్ కింగ్డమే ఉంటూ ఉన్నప్పుడు కేవలం 8 రాసులే ఉన్నాయి. అంటే అప్పుడు క్యాప్రికార్న్ దాకా ఉన్నాయి.
కానీ అప్పుడు లియో వెర్గో ఈ 2 రాశులు లేవు. కాప్రికార్న్ దాకా అంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. తర్వాత తులా, వృశ్చికం, ధనస్సు. తులా, వృశ్చికం, ధనస్సు, మకరం. ఈ 8 సైన్లే ఉండేవి. తర్వాత కొంతకాలానికి కన్య, తర్వాత సింహం. ఈ రెండింటికి సంబంధించినది స్వింగ్స్ అంటుండే, దాని గురించి మనం చదువుకోవాలి. స్వింగ్స్ ఆల్వేస్ ఇండికేట్స్ మిస్టీరియస్ థింగ్స్. తర్వాత సనాతనమైనటువంటి రహస్యములు, వీటన్నిటికీ చిహ్నం. అంటే ఒక పవిత్రతకు చిహ్నం, ఒక అంతర్యామి యొక్క తత్వమునకు చిహ్నం స్వింగ్స్. సో అది లోపించింది అప్పట్లో, లేదు ఆ స్థితి. అంటే అది దర్శించగలిగేటువంటి స్థితి అప్పట్లో లేదు ప్రజ్ఞలో. అందునుంచి అప్పుడు ఉన్నటువంటి రాసులు ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయండి అని చెప్పారు. తర్వాత టుక్ ప్లేస్ ది క్రైస్ట్హుడ్, అది దాని ఏమన్నారంటే క్రైస్ట్హుడ్ అన్నారు. దాన్ని వాజ్ ప్లాంటెడ్ ఇన్ మ్యాన్ అండ్ దీస్ 2 సైన్స్ బిగాన్ టు ఇన్ఫ్లుయెన్స్ హ్యుమానిటీ. ఎప్పుడైతే క్రైస్ట్హుడ్ అంటే దిగి వచ్చిందో హ్యుమానిటీలోకి, అప్పుడు ఈ 2 సైన్స్ వచ్చాయి, లియో అండ్ వెర్గో. అంతకుముందు లేదు, క్రైస్ట్హుడ్ లేకముందు ఇది లేవు. And gradually that influence was recognized and the zodiac was then known to have 10 signs. The mutable cross dominated, but it was then Tau. For Pisces was lacking and only Gemini. Mutable cross lo, the mutable cross dominated, but it was then the Tau. అప్పుడు మ్యూటబుల్ క్రాసే ఎక్కువ ప్రధానంగా వర్తించేది. అప్పుడు మ్యూటబుల్ క్రాసే ఉంటుండేది. అంటే ఇవి లేవు, ఏవి మనం చూసుకునేటువంటి మిగిలినవి లేవు. అంటే ఫిక్స్డ్ క్రాస్ ఇవి వర్తించడం అంటుండేది లేదు ఇంకా. సో మ్యూటబుల్ క్రాసే ప్రధానంగా వర్తించడం అంటుండేది ఉండేది, కాబట్టి అది మాత్రమే ప్రధానంగా వర్తించేది. ఎందుకంటే అప్పట్లో ఇండివిజువాలిటీ ఇవన్నీ ఏం లేవు భూమి మీద, అది కేవలం మ్యూటబుల్ క్రాసే ఉంటుండేది. సో ఈ మ్యూటబుల్ క్రాస్ అంటుండేది ప్రధానంగా వర్తించుతుండడం, దాన్ని ఏమన్నారంటే టౌ అని అన్నారు. దాన్ని తర్వాత ఫర్ పైసెస్ వాజ్ ల్యాకింగ్ అండ్ ఓన్లీ జెమిని. ఇప్పట్లో పైసెస్ అంటుండేది లేదు, అండ్ ఓన్లీ జెమిని, వెర్గో అండ్ సాజిటేరియస్ ఫర్ ఎవిడెన్స్. ఏరీస్ టు క్యాప్రికార్న్ మార్క్డ్ ద సర్కిల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అప్పుడు మిగిలిన 3 ఉన్నాయి తప్పితే పైసెస్ అంటుండేది లేదు అప్పట్లో. అది నుంచి జెమిని, వెర్గో అండ్ సాజిటేరియస్, ఈ 3 ఉన్నాయి అప్పట్లో. మార్క్డ్ ద సర్కిల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఏరీస్ టు క్యాప్రికార్న్ మార్క్డ్ సర్కిల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. 10 రాసులే ఉన్నాయి. ఎప్పుడు క్రైస్ట్హుడ్ అంటుంటే దిగి వచ్చినప్పుడు 10 రాసులు ఏర్పడ్డాయి. అది దిగడానికి ముందు 8 రాసులు అని చెప్తున్నా. In Atlantean days, man has become to respond to the planetary and solar influence, and the door to initiation into hierarchical experience was opened, and 2 more signs were added. హైరార్కికల్ ఎక్స్పీరియన్స్ అంటున్నది దాన్ని దర్శించడానికి ఎప్పుడైతే వీడు ప్రయత్నం చేస్తున్నాడు, అప్పుడు ఇంకొక 2 సైన్లు యాడ్ అయ్యాయి. అవి ఏంటంటే అక్వేరియస్, పైసెస్. ఆ 2 అప్పుడు యాడ్ అయ్యాయి. ఆ 2 కూడా దేనికి ఎదురుగా వచ్చాయి? ఈ లియో వెర్గోకి ఎదురుకుండా వచ్చాయి. లియో వెర్గోలో క్రైస్ట్హుడ్ అంటే దిగి వస్తే ఇప్పుడు అంతర్యామిని దర్శించగలిగేటువంటివి ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. అంతర్యామిని దర్శించగలగడం, అంతర్యామి యొక్క స్థాపన, ఇదంతా కూడా వీళ్ళలో ఈ 2 అక్వేరియస్, పైసెస్ ఏర్పడేవాడికి ఈ 2 దిగి వచ్చాయి వాటిలో. For the polar opposites of these 2, Aquarius and Pisces, their influence became active and effective, and thus they formed part of the zodiacal wheel because man began to respond to their potencies. ఆ 2 ఎప్పుడైతే భూమి మీద వాటి ప్రభావం చూపడం మొదలయ్యో, మానవుడు దానికి రెస్పాండ్ అవ్వడం అంటుంది జరుగుతుంది. వాటికి తగ్గట్టుగా మానవుడు భూమి మీద అవివిగా వీడు నిలబడడం, వాటిగా వీడు సాధన ఏర్పరచుకోవడం అన్నీ జరిగింది. అది చెప్తున్నారు. It then became possible for the fixed cross to function historically and the life of humanity, and the first reversals of the wheel in the life of advanced man of the period took place. It was this reversal which was true cause of the great contest or battle between the lords of the dark phase, as they are called in the secret doctrine, and the lords of light, a contest which is today persisting. Certain men then reached the stage of discipleship wherein they could consciously mount the fixed cross, and he prepared for major initiation. This is the force of materiality and of obstruction.
fought, and the battle was fought out and conditioned in the sign Scorpio. Conditioned in the sign Scorpio. సో ఏమైందిట, ఈ మనకి యాక్వైరస్ పైసెస్ ఇవి రెండు ఏర్పడేటికి అవి పైకి లాగడం, ఇవి కిందకి లాగడం, ఇవి రెండు ఏర్పడింది. జీవుడు ఒక కొత్తమైనటువంటి భావముల యందు వీడు ఆకర్షింపడుతుండడం, భౌతికమైనటువంటి ప్రపంచంలోకి ఆకర్షింపడుతుండడం, ఇవి రెండు జరుగుతున్నాయి. యాక్వైరస్ పైసెస్ దే ఆర్ వెరీ హైయెస్ట్. వాటి యొక్క ఆకర్షణ చాలా గొప్పది, చాలా పెద్దది. వీటి ఆకర్షణలు చాలా చిన్నది. భౌతికమైనటువంటి లోకాలు ఇవన్నీ ఇంత మాత్రం ఇవి ఆకర్షించకపోతే ఎవడు నిలబట్టు, అందరూ కొండ మీద ఇల్లు కట్టుకుందామని చూస్తారు. ఇంత ఆకర్షణ ఎందుకు పెట్టాడంటే భౌతికమైనటువంటి ప్రపంచంలో ఇంత ఆకర్షణ ఉంది, చాలా ఆకర్షణ. దీనికి మించిన ఆకర్షణ యాక్వేరియస్ స్పైసెస్లో ఉంది. ఈ రెండింటి మధ్యలో ఎప్పుడు కూడా యుద్ధం అనేటువంటిది సాగుతుంటుంది. ఆ యుద్ధానికి చిహ్నం స్కార్పియో అన్నారు. యుద్ధానికి చిహ్నం అంటే ఈ రెండింటికి మధ్యస్థితి స్కార్పియో. కనుక స్కార్పియోలో యుద్ధం ఉంటుంటుంది. అంటే వీటిలో లోవర్ జనరేటివ్ ఆర్గాన్స్ ఇవన్నీ ఉండేటువంటిది స్కార్పియో. సో వాటి అందు ప్రత్యేకమైనటువంటి దృష్టి ఏర్పడుతూ ఉండడం, ఇదిగా ఉంటూ ఉండడం, అలా వీటిలో వాటి ఇలా ఉంటుంటుంది. ఓకే, సో ఈ రెండింటికి సంబంధించినటువంటి యుద్ధం స్కార్పియోలో అవుతుంటుంది. వీడు ఇక్కడి నుంచి వీడు పైకి వెళ్ళడం అంటుంది. అంటే వాళ్ళని ఏమన్నా సురులు అన్నారు, వీళ్ళని అసురులు అన్నారు. ఈ రెండింటి మధ్యలో అంటే ప్లేన్స్ ఆఫ్ డార్క్నెస్ అన్నారు. అంటే సృష్టి దీన్ని అన్నారంటే ప్లేన్ ఆఫ్ డార్క్నెస్, దీన్ని చీకటి అన్నారు. యోగికి ఇదే మనకి మందిరజాలంలో దేవా మహర్షి జ్వాలాపురుడితో అంటాడు, అందరికీ ఏదైతే చీకటో అది యోగికి వెలుగు, ఏదైతే యోగికి వెలుగు అది అందరికి చీకటి అన్నట్టుగా చెప్పి అందరికీ శ్రీకృష్ణుడు రాత్రి సంచారం చేస్తాడు, నువ్వు రాత్రిపూట తిరిగిన ఎవడు గనవడ వెళ్ళి రాపో అని చెప్పి అక్కడ చెప్తాడు ఆయన. అది నైట్ మనకి కార్యక్రమాలు చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని చెప్పి పద ఇంక ఇంతకన్నా మాట్లాడేది లేదంటే చెప్తారు మనకి అక్కడ. సో ఈ ప్లేన్ ఆఫ్ డార్క్నెస్ అంటే ఈ భౌతికమైనటువంటి ప్రపంచం, దీనిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఏమన్నారంటే అసురాస్ అన్నారు. ఇక్కడ వీళ్ళు ఇలా లాగేస్తుంటారు, ఈ వస్తువు నాదని చెప్పి దాని గురించి వీడు అవసరమైతే నా ప్రాణం పైన పర్వాలేదు కానీ అది నాకు కావాలంట. అదేంటి నీ ప్రాణం ఎంత గొప్పది, అది ఎంత గొప్పది ఒకసారి ఆలోచించు. ఏమైనా చెప్పండి, వదిలేస్తానా? వాడు ఎవడు, వాడు నీ తమ్ముడే కదా, వదిలేస్తే వదిలే, ఏమైంది ఇప్పుడు పోని, ఏమైంది, నిన్ను వెరుబాగులు వాడు అనుకుంటాడు అనుకోని, ఏమంటే ఏమైంది ఇప్పుడు దానివల్ల చెప్పకుండా నాకు రావాల్సిన 10 లక్షలు పోతే అట్లా ఎట్లా వదిలేమంటారంటే నన్ను 10 లక్షలకు మించినది నీ దేహం తెలుసుకోవాలి. దేహంలో ఉంటుంది జీవుడు, వాడు ఇంతటికన్నా వాడు మించినవాడు. వాడిని చేరడం ఈ దేహం ఇదంతా దేనికి ఏర్పడింది, ఆ కారణంగా జీవితం అంటుండేది ఏర్పరచుకోవడం మానేసి వీడి గురించి నువ్వు తన్నుకు లాడేస్తుంటే ఎట్లా నువ్వు? అదే ఈ డార్క్ ఫోర్సెస్ అంటుండేది ఒకటి లాగేస్తుంటుంది. పైన నుంచి అక్వేరియస్ స్పైసెస్లో దేవతలు వాళ్ళు అలా లాగేస్తుంటారు. అది ఈ ఇద్దరి మధ్యలో వీడు మానవుడు అనేవాడు ఉంటుంటాడు. వాడు నెమ్మదిగా ఫిక్స్డ్ క్లాస్లోకి ఎంటర్ అవుతాడు. ఫిక్స్డ్ క్లాస్లోకి ఎంటర్ అయ్యి దాని నుంచి ఫిక్స్డ్ క్లాస్లో ఉండి దాని ద్వారా వీడు ఈ రాశి చక్రంలో వీడు పరిపూర్ణత అంటే సాధించుకోవడం అంటే జరుగుతుంది. అంటే ఈ ప్రపంచంలో వీడు పడిపోకుండా వీడు లాగంటే అక్కడ ఎంత కొండ మీద నుంచి ఎంత ఇది ఉంటే వీడు కొండ మీదకి లాగుతాడు. 7 కొండల మీదకి లాగుతున్నట్టే ఇంతమంది, అంటే అక్కడ ఎంత పవర్ ఉంటే వీడు లాగుతాడండి. దానికి మించిన అట్రాక్షన్ ఇక్కడ ఉంది కదా హైదరాబాద్లో, లేదా ఇతర దేశాల్లోనూ ఉంది కదా. మరి దీని నుంచి వాడు అక్కడికి లాగాలంటే ఎంత ఇది ఉండాలి. ఆ కొండ మీద ఏం దొరుకుతుందని గట్టిగా అంటే హైదరాబాద్లో దొరికేమన్నా దొరుకుతాయి, దొరకవు కదా. అయినా వాడు అక్కడ లాగుతున్నాడు చూడండి. అది అక్కడ ఉండేటువంటి పవర్, అది అక్వేరియస్ స్పైసెస్లో ఉండేటువంటి అది విషయం. Today, in Aryan times, a similar conflict upon a higher turn of the spiral is taking place. The reason is that certain world disciples and initiates have reached the point in their unfoldment wherein they are ready to mount the cardinal cross and take some of the higher initiations. ఇది ఫిక్స్డ్ క్రాస్ ఈ రకంగా ఎక్కారు. ఎక్కినటువంటి వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలట, ఆరియన్ టైమ్స్లో అంటే ప్రస్తుతం అన్నటువంటి టైంలో కాన్ఫ్లిక్ట్ అపాన్ ఏ హయ్యర్ టర్న్ ఆఫ్ ది స్పైరల్ ఈస్ టేకింగ్ ప్లేస్. దానికన్నా హయ్యర్గా ఉన్నటువంటి విషయం నందు ఒక కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇంతటితో ఆగేది కాదు, ఇంతకన్నా పైన ఇంకొకడు ఉన్నాడు. ఆ తత్వం నందు వీడు మేలు కాంచాలి, దాంట్లోకి వీడు వెళ్ళాలి. దాని ఏమన్నా అంటే కార్డినల్ క్రాస్ అన్నారు. ఈ కార్డినల్ క్రాస్గా మాత్రం కొందరు ఇనిషియేట్ లెవెల్లో అంటే 4th ఇనిషియేషన్ అవి సాధించుకున్నటువంటి వాళ్ళు 3rd ఇనిషియేషన్ దాకా ఫిక్స్డ్ క్లాస్లో ఉంటారు. 4th, 5th ఇనిషియేషన్స్ వాటికి సంసిద్ధత ఇవి సాధించుకున్నటువంటి వాళ్ళు కార్డినల్ క్లాస్లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళకి కావాలంటే అక్కడ ఉంటాయి. అంటే తిరుమలలో కేవలం స్వామి దర్శనమే కాకుండా
ఇంకా చాలా ఉన్నాయండి అక్కడ చూసేవి, చాలా ఇవన్నీ ఉన్నాయండి. స్వామి పాదాలు ఉన్నాయి, ఇవన్నీ అవన్నీ అని చెప్తారు చూసారా, అలా అండి అక్కడ. దానికి అవన్నీ వీళ్ళు దర్శింపడ్డం ఇదంతా కూడా జరుగుతుంది. The conflict is on between humanity and the control of the lords of materiality and the hierarchy. And right before our eyes, the battle is being waged. The influence of the 12 signs of the zodiac, particularly of 7 of the signs, are being engaged for today. Men of all types and race are responsive to their influences and are implicated in some form or another in the affair. సో ఈ 12 రాసులు కూడా ప్రధానంగా వీడిని ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుండడం ఇదంతా కూడా జరుగుతుంది. కార్డినల్ కాస్ టేకింగ్ హయ్యర్ ఇనిషియేషన్స్. కాన్ఫ్లిక్ట్ ఈస్ ఆన్ బిట్వీన్ హ్యుమానిటీ and the hierarchy. Tarada, and right now our eyes battle is being waged. The influence of 12 signs of the zodiac, particularly of 7 of the signs, are being engaged. For today, men of all types and race are responsible to their influences. మానవులందరూ కూడా ఎక్కువ శాతం ఈ 7 రాసుల్లో ఉంటారు. కొందరు మాత్రం అంటే హయ్యర్ వీటిలో జన్మ తీసుకుని ఉండేటువంటి వాళ్ళు చాలా తక్కువ. అది కొంచెం. You will note, therefore, that in the concentrated forces of the cardinal cross are definitely present at this time. The battle is terrific. ఇక్కడ వచ్చాడు కార్డినల్ క్రాస్కి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో ఇక్కడ బ్యాటిల్ ఈజ్ టెరిఫిక్ అన్నారు. అంతకుముందు ఫిక్స్డ్ క్లాస్లో ఉండేటువంటి బ్యాటిల్ నార్మల్ బ్యాటిల్, అదొక బ్యాటిల్ అంతే. నిజమైనటువంటి బ్యాటిల్ ద బ్యాటిల్ ఈజ్ టెరిఫిక్ అని వాడారు ఇక్కడ కార్డినల్ క్రాస్లోకి ఎంటర్ అయిన. హ్యుమానిటీ యాజ్ ఏ హోల్ is in a state of turmoil prior to a great step forward in self-conscious unfoldment and the expression of the sense of responsibility, which is the first lower and first of self-conscious awareness. First, we allow that self-conscious unfoldment and the first step. Self-conscious unfoldment and the first step. Next video, this fact is responsible for sweeping into the conflict in a peculiar and pronounced manner the force of Cancer, of Leo, and Gemini. You motivate with Panjastani. Epudu with self-conscious ayina tarvata Cancer ఏం చేస్తుంది, వీడికి మాస్ కాన్షియస్నెస్ ఇస్తుంది. అంటే నేను వీడు ఎప్పుడైతే సెల్ఫ్ కాన్షియస్ నేను పలానా అంటుండేది ఏర్పడింది. నేను పలానా అంటుండేది ఏర్పడిన తర్వాత మాస్ కాన్షియస్నెస్ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం. అది వర్తించడం వీడి మీద స్టార్ట్ అవుతుంది. తర్వాత వీడిలో జెమిని ఒకటి పనిచేస్తుంటుంది, లియో ఒకటి పనిచేస్తుంది. లియో ఇండికేట్స్ కన్సర్న్ విత్ ద ఇండివిజువలైజేషన్. ఇప్పుడు ప్రజ్ఞాస్వరూపుడు అంటే దర్శించేట్టుగా చేసి ఇచ్చేటువంటిది లియో, అదొకటి జరుగుతుంది. సింగిల్ కాన్షియస్నెస్ అది జరుగుతుంది. నెక్స్ట్ డ్యూయల్ కాన్షియస్నెస్, నేను దైవము, ఇవి రెండు అంటుండే దాని ఒకటి, అది జెమినీలో ఉండేటువంటి. సో ఈ 3 రాసులు బాగా ప్రధాన పాత్ర అంటే జరుగుతుంది మానవుడి మీద ప్రస్తుతం. బికాస్ హీ ఎంటర్ ఇంటు ద బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ హీ ఎంటర్ ఇంటు ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ కార్డినల్ క్రాస్. అది you find therefore today the activity of mass consciousness of Cancer, which is indicative of the activity of the cardinal cross in the involutionary stage. Involutionary stage లో మాస్ కాన్షియస్నెస్ అంటే ఎక్కువ పనిచేస్తుంది. అంటే ఒకడు మంచి చెప్పినా 100 మంది ఎటువైపు లాగేస్తారు, అటువైపు జీవులందరూ లాగించి వెళ్ళిపోతున్నారు కదా. దానికి అదే కదా జరుగుతున్నది. ఇట్ ఈస్ మాస్ కాన్షియస్నెస్ ఆఫ్ క్యాన్సర్, అది జరుగుతుంది. సో 100 మంది ఏదైతే చేస్తున్నారో ఒక్కడు చేస్తున్నాడు కూడా అది మానేసి అటు వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అది తెలుసుకోండి. దట్ ఈస్ మాస్ కాన్షియస్నెస్. 100 మంది పెడదారిన పడితే వీడు పెడదారిన పట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 100 మంది మంచిదారిన పడితే వీడు కూడా మంచిదారిన వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ మాస్ కాన్షియస్నెస్. అది పనిచేస్తుంది అక్కడ. ఇఫ్ అండ్ దేర్ ఫర్ టుడే ది యాక్టివిటీ ఆఫ్ ద మాస్ కాన్షియస్నెస్ ఆఫ్ ద కార్డినల్ క్రాస్ ఇన్ ద ఇన్వల్యూషనల్ స్టేజ్, ద సెల్ఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ మ్యాన్ is indicated by Leo, the most human sign of all, and indicator of the fixed cross, and Gemini, which gives the sense of dual nature of man, human and divine, which is the goal of consciousness of experience upon the mutable cross. Human and divine అంటున్నది ఎక్స్పీరియన్స్ అవ్వడం అంటున్నది వీడు జెమినీలో అవుతాడు. అది హైయెస్ట్ స్టేట్ మ్యూటబుల్ క్రాస్లో అది జరుగుతుంది. You consequently have a sign in each of the 3 crosses, particularly active today in influencing the mass of men everywhere. So ఈ 3 crosses కి సంబంధించినటువంటిది అంటే ఒకటి మ్యూటబుల్ క్రాస్కి సంబంధించినది ఒకటి,
ఫిక్స్డ్ క్రాస్కి సంబంధించినది ఒకటి, కార్డినల్ క్రాస్కి సంబంధించినది ఒకటి. ఈ 3 క్రాసెస్కి సంబంధించిన ఒక్కొక్క రాశి ప్రధానంగా భూమి మీద వాటి ప్రభావం చూపుతున్నాయి, ఇది తెలుసుకోండి. సో కర్కాటక రాశి వచ్చేటికి అది కార్డినల్ క్రాస్కి సంబంధించినది, లియోకి వచ్చేటికి అది ఫిక్స్డ్ క్రాస్కి సంబంధించినది, తర్వాత జెమిని వచ్చేటికి అది మ్యూటబుల్ క్రాస్కి సంబంధించినది. ఈ 3 రాశులు ప్రస్తుతం మానవ జాతి మీద ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. A little study of the world conditions as far as man is concerned will prove this. దీన్ని కొంచెం మీరు ప్రపంచంలో ఉన్నటువంటి వారి రహస్యాన్ని కొంచెం చదువుకోగలిగితే ఈ విషయాలు మీకు దర్శనం అవుతాయండి. మరి ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి మానవులు ఎలా ఉంటున్నారంటే, జస్ట్ మానవుడు ఉన్నాడు, చాలా మంది ఎలా ఉంటారు, ఒక 10 మంది ఏది చేస్తున్నారు ఆ రకంగా జీవించడానికి ఎక్కువ చేస్తున్నారు కదా. మనం చూస్తున్నటువంటి మానవులు 10 మంది ఎలా ఉంటున్నారో వీడు అలా ఉండడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నాడు. ఎస్, దట్ ఈస్ కరెక్ట్, నో డౌట్. కొందరు ఎలా ఉంటున్నారట అంటే ఇండివిజువలైజేషన్ అంటున్నది కొందరు ఉంటున్నారు. ఇండివిజువలైజ్ అవ్వడం అంటే నేను మాత్రం ప్రధానం అంటున్నది ఒకటి, అంటే నేను అనేటువంటి ప్రజ్ఞగా మారడం, అది ఒకటి, అది ప్రధానంగా జీవించడం. థర్డ్ పాయింట్ మనకి చెప్పింది ఏంటంటే జెమిని అంటే దైవము నేను, ఇంత తప్పితే ఇంకా సృష్టిలో ఇంకేం లేదు అన్నటువంటి విషయంగా జీవిస్తూ అన్నటువంటి వాళ్ళు కొందరు. 3 క్రాసెస్ ఈ రకంగా జీవిస్తున్నారు మొత్తం మానవ జాతి మనకు తెలుస్తుంది. సో ఎక్కువ మంది ఈ రకంగా ఉంటున్నారు, ఇంకొంతమంది అలా ఉంటున్నారు, ఇంకొంతమంది అలా ఉంటున్నారు. నేను దైవము అంత తప్పితే ఇంకా వేరే విషయాల మీద వీడికి దృష్టి ఉండదు. డివైన్ అండ్ అయామ్, ఈ రెండే, ఇంకా వేరేదేం లేదు. దట్ ఈస్ మ్యూటబుల్ క్రాస్, అయామ్ అండ్ డివైన్ అన్నారు. ఇప్పుడు ఫిక్స్డ్ క్లాస్లో ఉన్నటువంటి వాడు లియో వాడు ఏమంటున్నాడు, వాడు ఇండివిజువలైజేషన్, ప్రజ్ఞ, జీవుడు, తత్వం, దీని అందు వీడు కొందరు మేలుకాంచి మాస్ కాన్షియస్నెస్గా మేలుకాంచి ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి ప్రస్తుతం ఉన్నటువంటిది మనకి కర్కాటక రాశి. కనుక ఈ కర్కాటక రాశి వీడికి ఏం చెప్తుందంటే మాస్ కాన్షియస్నెస్ అటువంటిది అందిస్తుంది. The disciples of the world today and advanced humanity are equal in a state of turmoil. They are being tested and tried prior to taking a major step forward. In some cases, this will be the taking of the first initiation, and in others it is the second. సో మానవులు అందరూ కూడా చాలా గందరగోళంలో ఉంటున్నారు. ఈ గందరగోళంలో నుంచి వీడు మేలు కల్పింపబడ్డం అంటున్నది కొందరిలో అది ఫస్ట్ ఇనిషియేషన్గా ఉంటుంది, కొందరిలో సెకండ్ ఇనిషియేషన్గా ఉంటుంది. అది తెలుసుకోండి. చాలా గందరగోళంగా ఉంటున్నాడు మానవుడు. దిస్ బ్రాట్ అబౌట్ బై అంటే గందరగోళంగా అంటే వాడి చుట్టూ ఏర్పడేటువంటి వాతావరణంలో వీడు వాటిలో అలా అది వీడి మీద ప్రభావం ఎక్కువ చూపించాడు, అది జరుగుతుండదు. అంటే ఎంత సాధనలో ఉన్నా చుట్టూతో ఉండేటువంటి ప్రభావం వీడి మీద ఎక్కువ చూపించేస్తుంది, అది జరుగుతుండదు చాలా మంది. అందుకని ఆ ప్రభావం వీడి మీద చూపించకుండా వీడు దానికి చక్కగా నిలబడగలగడం అంటున్నది ప్రతివాడు చేసుకోకుంటున్నటువంటి సాధన. అది కొందరిలో ఫస్ట్ ఇనిషియేషన్కి కాజుగా నిలుస్తుంటుంది, కొందరిలో సెకండ్ ఇనిషియేషన్కి కాజుగా అది నిలుస్తుంది. అంటే జాగ్రత్తగా ఆలోచించుకుంటే ఇంతకుముందు జన్మ, అంతకుముందు జన్మ, లేదా ఈ జన్మలోనో వీడి లైఫ్లో చాలా గందరగోళమైనటువంటి కండిషన్స్లో వీడు నిలబడ్డాడు. దట్ ఈస్ ద ఫస్ట్ ఇనిషియేషన్ అండ్ నౌ ఇట్ ఈస్ ద సెకండ్ ఇనిషియేషన్. అలా ఉంటుంది. This is brought about and begins in the forces of Taurus, Leo and Scorpio, plus a general pervasive influence coming from Gemini. ఇది ప్రధానంగా brought about by and brings in the forces of Taurus, Leo and Scorpio. సో టారస్, లియో అండ్ స్కార్పియో ఈ 3 ఇక్కడ ప్రధానంగా ఇది చేస్తుంటాయి. ఏది జీవుల్ని ప్రధానంగా టారస్ ఒకటి, లియో ఒకటి, స్కార్పియో ఇవి ఎక్కువగా యూజ్ చేస్తుంటాయి. అది ఫిక్స్డ్ క్లాస్ సంబంధించినటువంటి ఈ 3 కూడా. ప్లస్ ఏ జనరల్ పెర్వేసివ్ ఇన్ఫ్లుయెన్స్ కమింగ్ ఫ్రమ్ జెమిని. యూ హ్యావ్ హియర్ 3 సైన్స్ ఫౌండ్ ఇన్ ద ఫిక్స్డ్ క్లాస్ అండ్ 1 in the mutable class. ఈ 3 కూడా ఫిక్స్డ్ క్లాస్కి సంబంధించినది, జెమిని ఒకటి మాత్రం మ్యూటబుల్ క్లాస్కి సంబంధించినది. కండిషనింగ్ అండ్ ఎఫెక్టింగ్ ద వరల్డ్ డిసైపుల్స్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆఫ్ టెరిఫిక్ ఇంపార్టెన్స్ అండ్ పొటెన్సీ టుడే. 3 కూడా చాలా ముఖ్యమైనది. ఫిక్స్డ్ క్లాస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా అంటే సాధనలో ఉన్నటువంటి వాళ్ళు కొందరు టారస్గా ఉంటున్నారు, కొందరు లియోగా ఉంటున్నారు, కొందరు
స్కార్పియోగా ఉంటారు. సో టారస్ దట్ ఈస్ మనకి ఇది మనకి టారస్ అంటే శ్రీకృష్ణుడు, వీళ్ళందరిది టారస్. తర్వాత లియో మాస్టర్ శ్రీవి గారు, మాస్టర్ ఈకి గారు, వీళ్ళందరూ లియోస్. స్కార్పియో అలాగే. సో అలా ఈ రాసులు ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి మానవుల మీద, సాధనలో ఉన్నటువంటి వాళ్ళ మీద. తర్వాత జెమిని ఒకటి చాలా ప్రభావం చూపుతుంటుంది. దట్ ఈస్ ఫ్రమ్ మ్యూటబుల్ క్రాస్ జెమిని. అంటే మ్యూటబుల్ క్రాస్ అంటే ఏంటంటే, జెమిని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటంటే, మామూలుగా జీవిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా జెమిని ఏం చేస్తుందంటే, ఒక దైవనందు ఒక ఇష్టత అనేది కలిగించి ఇచ్చేటువంటి జెమిని. అంటే దైవంని మనం పట్టుకుంటే చాలు, దైవం మనని రక్షిస్తాడు, దైవమే మనని కాపాడుతాడు, మనం గుడికి వెళుతూ ఉండాలి. ఇలాంటి భావం కేవలం ఒక భౌతికత్వంగా ఉండేటువంటి వాడికి ఈ భావం కలుగుతుంది సార్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ జెమిని. జెమిని వలన వాడికి ఆ భావం నిలబడి ప్రతి వారం గుడికి వెళ్ళాలని, ప్రతి భగవంతుని బాగా పూజ చేయాలని, ఇలాంటి భావం వాడిలో బాగా కల్పించి ఇచ్చేటువంటిది జెమిని. సో దైవమునందు వీడు ఒక చక్కటి స్థిరాసనం వేసుకొని కూర్చుంటాడు. అప్పుడు వీడు ఫిక్స్డ్ క్లాస్లోకి వస్తాడు. అంటే అప్పుడు టారస్, జెమిని తర్వాత నెక్స్ట్ వీల్ ఎంటర్ ఇంటూ ది టారస్ కదా. సో టారస్, ఇటు లియో, ఇక్కడ స్కార్పియో, పైన యాక్వేరియస్. ఈ వీటి మీద ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతాయి. అయితే ఈ మూడు ఎక్కువ ప్రభావం చూపడం అంటే జరుగుతుంటుంది అన్నటువంటి విషయం చెప్పారు. Upward initiates. That's the second point. Third point, the initiates in their turn are being subjected to the impact of energies from Scorpio, Capricorn, and Pisces, an inflow of forces from each of the three crosses. These three crosses enable the initiates to take the third initiation. Initiates ga third initiation కి అర్హతగా ఉన్నటువంటి వాళ్ళు స్కార్పియో ఒకటి, క్యాప్రికార్న్ ఒకటి, పైసెస్ ఒకటి. పైసెస్ ఇస్ ఫ్రమ్ మ్యూటబుల్ క్రాస్. తర్వాత క్యాప్రికార్న్ ఈస్ ఫ్రమ్ కార్డినల్ క్రాస్. తర్వాత స్కార్పియో ఈజ్ ఫ్రమ్ ఫిక్స్డ్ క్రాస్. ఈ మూడు రాసులు మీకు ఒక ఇనిషియేట్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద ప్రభావం ఎక్కువ చూపుతాయి. అంటే ఈ స్కార్పియో, క్యాప్రికార్న్ అండ్ పైసెస్ సెకండ్ ఇనిషియేషన్ తర్వాత థర్డ్ ఇనిషియేషన్కి అర్హతగా వీడు వెళ్ళేటువంటి స్థితికి ఇవి చక్కగా వీడికి సహకారంగా అందిస్తాయి. ఒక రాశి గురించి ఇంకొంచెం వివరంగా, అంటే ఈ మూడు రాశులు ఎలా అంటే విషయం నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. ఓం శాంతి.